అది కార్బన్ ఫామ్ అవడం వల్ల బోర్ వచ్చేది తొందరగా. ఓకే. ఆ కార్బన్ ఫామ్ని క్లీన్ చేసేది. కాకపోతే ఏంటంటే ప్రతి 25,000 కిలోమీటర్ 30,000 కిలోమీటర్ చేయించుకుంటే మంచిది. కానీ మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరా ఎందుకు డబ్బులు అని. అబ్బో అయితే చేయలే, ఇబ్బంది ఏం లేదు. నిజమే, నేను చెప్పింది అబద్ధం కాదు. అదే. కాకపోతే ఏంటంటే మనం పోయిన నెల 60 బండ్లు చేసి పోయిన నెల కదా, అంతకుముందు నెల 60 బండ్లు చేస్తే. అబ్బో పోయిన నెల వచ్చింది ఇది, అంతకుముందు 2 నెలలు అవుతుంది, 3 నెలలు ఇది. అవునా, నాకు తెలియదు, లేకపోతే పెట్టించుకునేవాడు శుభ్రంగా నేను కూడా. చేస్తే 60 బళ్ళల్లో ఇద్దరికి మాత్రమే డిఫరెన్స్ తెలియట్లా, అంతే. పికప్ ఉందా లేదా అనేది వాళ్ళకి అర్థం కావట్లా, అంతే. గమనించండి, వచ్చిద్దంటే అర్థం కావట్లా వాళ్ళకి. అందరూ 10 ఇందాక ఇన్నోవా వెళ్ళిందా, ఆయన అదే అడుగుతున్నా ఎలా ఉందండి. ఆయన సిరి కేబుల్ హెచ్సిబి కేబుల్, ఆయన ఓనర్, ఆయన తెచ్చిపేట నుంచి వచ్చిందా బండి. చెప్పారంట బాగా చేస్తా వాషింగ్ అని. అవును, ఫస్ట్ టైం అట్లా వచ్చాడు. అప్పుడు అడిగితే చెయ్యండి అన్నాడు. తెచ్చిపేట నుంచి కేబుల్కి వచ్చినప్పుడల్లా బండి పెట్టి వెళ్తాడు వచ్చినప్పుడల్లా. హైడ్రేట్ ఆక్సిజన్ కార్బన్ క్లీనింగ్ అనమాట. సో ఇదేంటంటే మన ఇంజిన్ని బాగా క్లీన్ చేస్తుంది అనమాట, అంటే తొందరగా బోర్ రాకోకుండా చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంజిన్ సేఫ్ చేయడానికి బాగా ఉపయోగపడుద్ది అని చెప్పారు. నేను అందుకే సర్లే అని ఇంజిన్కి లైఫ్ ఉంది కదా అని చేపిస్తున్నాను. చూడండి, ఇది హైడ్రేట్ ఆక్సిజన్ కార్బన్ క్లీనింగ్ మిషన్ అనమాట. ఇది ఈ విధంగా సెట్ చేస్తారు. దీనిలో లిక్విడ్ ఏదో పోస్తారు అనమాట, కానీ ఇంజిన్కి చాలా మంచి లైఫ్ ఉంటుంది. మొన్నటిదాకేమో గుంటూరులో ఉందన్నారు, కానీ ఇప్పుడు మన తెనాల్లో కూడా వచ్చేసరికి కనుక చూస్తున్నారు కదా నా కార్ ఇది. సో నా కార్ నేను చేస్తున్నాను. నేను ఇక చేయించిన తర్వాత ఎలా ఉంది పికప్ ఏంటి అన్నది నేను చెబుతాను అనమాట.